పెట్టారా 1వ అధ్యాయము నిర్గమాకాండం 1వ అధ్యాయము దేవుని బిడ్డలారా 11వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి 12వ వచనం ఎవరైనా చదివి సహకరించు. అమ్మ మెల్లిగా చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి ప్రార్థన చేసుకున్నారు. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. ఆమె ఘనమైన నామం బట్టి స్తోత్రాలు తెలియజేస్తాం. ఇంతవరకు మీ పాసందులో నేను పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని స్తుతించి మీ నామాన్ని జ్ఞాపరచడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాను. ఆయన వాక్యం మీది, మాట్లాడేది మీరు, నా మాటలు మరుగుపరచండి. నీ బిడ్డలకు అవసరమైన వాక్యం నేను అందించడంలో తగిన జ్ఞానాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుటకు, వారు గ్రహించుటకు, తద్వారా మీ చిత్తంలో మేము నిలబడి సహాయం చేయమని కోరుకుంటున్నాం. నిలబడిన నన్ను, కూర్చున్న నీ బిడ్డల్ని నేను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గతించిన వారం అని నేను అనుకుంటున్నాను, లేదా అంతకుముందు వారంలో నేను మీకు ఈ ప్రసంగం గురించి మధ్యలో జ్ఞాపకం చేశాను. అంటే ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించబడ్డారు అనే మాట అంతకుముందు లేదా పోయిన వారం లేదా నేను మాట్లాడాను. ఈ దినాన దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ నిర్గమాకాండంలో ఇక్కడ 8వ అధ్యాయం ప్రారంభం నుంచి 1వ అధ్యాయం 8వ వచనం ప్రారంభం నుంచి 14వ వచనం వరకు చదవబడిన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే జరిగినటువంటి పరిస్థితులు ఏంటో కూడా అన్నీ మనకు తెలుసు. జరిగిన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. దీనిలో ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే శ్రమ పెట్టిన కొలది విస్తరించబడ్డం లేదా విస్తరించడం అనేది మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు విస్తరించారంటే అనుకూలమైన పరిస్థితుల్లో విస్తరించాలి. వారికి అంతా కూడా వ్యతిరేకమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని విస్తరించారు, అభివృద్ధి చేశారు. అది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ మన తల్లిదండ్రులు ఆ పరిస్థితులు బాగుండి లేకపోతే మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం దీవించబడ్డ పెద్ద ముఖ్యమైన విషయం కాదు. పరిస్థితులు ఏది మనకు సహకరించినప్పుడు, వ్యతిరేకతలో ఉన్నప్పుడు మనం దీవించబడి లేదా నిలబడగలిగి ఆశీర్వదించబడగలిగామంటే అది కేవలం దేవుడు ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ అంతా కూడా మనం 8వ వచనం ప్రారంభం నుంచి చదివితే అసలు ఎందుకు ఈ పరిస్థితులు ప్రారంభించబడి అంటే అంతకుముందు యోసేపు అనేటువంటి ఆయన ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి అనుకూలంగా ఉన్నాడు. ఐగుప్తుని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఇశ్రాయేలుకి ఫేవర్గా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కారణం ఏంటంటే క్యాస్ట్ అనుకోవచ్చు, మతం అనుకోవచ్చు, రక్త సంబంధం అనుకోవచ్చు. వీటన్నిటిని బట్టి యోసేపు వారి యొక్క కుటుంబ సభ్యుడు కాబట్టి ఇశ్రాయేలుకి ఎటువంటి సమస్య లేకుండా ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో వారికి కావాల్సిన వనరులు లేకపోతే ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క గొర్రెల యొక్క పెంపకాలకి, వారి పొలాలకి కూడా ఏ రకంగా సహకరించాలో అంత కూడా సహకరించేవాడు. పరిస్థితి ఒకసారి తారుమారైపోయింది. ఏంటంటే యోసేపు చనిపోయాడు. ఇక యోసేపుకు సంబంధం లేని రాజు వచ్చాడు. ఈ రాజు వచ్చిన తర్వాత అసలు పరిపాలనలో వచ్చేటప్పుడు రాజు ఆలోచించాడు, ఏంటి మీరు ఎప్పుడైనా రాజుకి కొన్ని లక్షణాలు ఉంటాయి పరిపాలించేటప్పుడు, ఏవి మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏవి వ్యతిరేకంగా ఉన్నాయి, లేదా ఏ విధంగా ఈ యొక్క దేశాన్ని మనం పరిపాలిస్తే నాకు లేదా నా సీటుకి నాకు సమస్య, నా ప్రజలు రాకుండా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఇక్కడ ఐగుప్తులు అంటే ఆ ఐగుప్తు ప్రాంతంలో అసలు ఆ దేశానికి కానటువంటి ఇశ్రాయేలీయులు వచ్చారు, వలస వచ్చిన రావడమే కాకుండా జనాభా అభివృద్ధి చెందింది. జనాభా అభివృద్ధి చెందడం కాకుండా జ్ఞాన విషయంలో కానీ అన్ని విషయాల్లో ఎక్కువ సమర్థత కనపడడం చూశారు. చూసిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒకవేళ యుద్ధం జరిగింది అని అనుకుందాం. ఈ ఆలోచన అంటే మనిషి ఎప్పుడు కూడా
ఆ పాజిటివ్ ఎక్కువ ఆలోచించడం. మనిషి ఎప్పుడు ఉన్న సమస్య ఏంటంటే నెగిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ అసలు ఎక్కువ నెగిటివ్ ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచిస్తామో అనేక సమస్యలకి ఇది కారణం. ఇది అనేక సమస్యలు కారణం. కొన్నిసార్లు నెగిటివ్గా ఆలోచింపు చేయడం కూడా దేవుని చిత్తం అనుకుంటా. అది కూడా దేవుని చిత్తం. ఎందుకు మీకు దేవుని చిత్తం అంటే, యేసేపు గురించి వాళ్ళ అన్నలు కనుక అలాగ ఆలోచించకపోతే, అలా కనుక చేయకపోతే ఆయన రాజు అయ్యేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, మీరు అలా ఆలోచించడం వల్ల నాకేం కలిగింది? మీరు కలిగింది. మీరు ఆలోచించకపోతే, మీరు అసలు నన్ను దోచేయకపోతే, మీరు నన్ను అలా పంపించకపోతే నేను అసలు రాజుని అయ్యేవాడు కాదు. మీరు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా. నేను అలా ఆలోచించట్లేదని యేసేపు చెప్పడం ప్రారంభించగలుగుతున్నా. ఇక్కడ మన రాజుకి ఏంటంటే తను తానుగా ఊహించుకున్నాడు, వీళ్ళంతా ఇబ్బంది పెడతారేమో, రేపొద్దున మనకు ఇబ్బందికరంగా ఉంటారేమో, యుద్ధంలో వచ్చినప్పుడు చేరతారేమో. కాబట్టి దీనికి ఉన్నటువంటి నిర్మూలన ఏంటంటే, దీన్ని బాగా టార్చర్ పెట్టి, శ్రమలు పెట్టి, బాగా ఇబ్బంది కలిగిస్తే వీళ్ళు అడిగి మనకి ఉంటారు, మీరు ఆర్థిక పరిస్థితులు కూడా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది మనం అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపెడితే ఉంటారు. ఆలోచనలోకి వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథం ఇస్తున్న చాలా చక్కని మాట ఏంటంటే, మాట 12వ వచనం, అయినను అయుక్తులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దీనివల్ల వాళ్ళకి ఇంకేమొచ్చిందంట? ఇంకేం చేయలేక అసహ్యం వచ్చింది, చిరాకు వచ్చింది. అంటే వాళ్ళు అనుకున్న ఆ కాన్సెప్ట్, వాళ్ళు అనుకున్న ఆ విధానాలు ఏమవ్వలేదంటే అక్కడ సక్సెస్ కావలేకపోయేటప్పటికి ఏమొచ్చిందంటే వారికి ఇంకా అసహ్యం వచ్చిందంటే వారి మీద ఇంకా చిరాకు వచ్చింది అన్నమాట. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని పెట్టారా, శ్రమ పెట్టే కొలది కూడా నువ్వు విస్తరించబడతావు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, ఈ రోజు నీ పరిస్థితులు చూసి, శ్రమలు చూసి, నీ ఇబ్బందులు చూసి నేనేమన్నా డెవలప్ అవ్వలేకపోతున్నానేమో, లేదా కొంతమంది నా యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నారేమో, లేదా వీరి వల్లే నేను డెవలప్ అవ్వలేకపోతున్నానేమో అన్న ఆలోచన మనకు వస్తే, మనం ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా దేవుడు అంటున్నాడు, బైబిల్ చెప్తా ఉంది, శ్రమ కలిగే కొద్దీ నువ్వు విస్తరించబడతావు. దేవునికి స్తోత్రం. నీకు ఎన్ని శ్రమలు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా, దేవుడు ఏం చెబుతాడంటే, నువ్వు ఎంతగా శ్రమ పడుతున్నావో ఆ తర్వాత డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, ఆశీర్వాదం నీకు అలాగే ఉంటుంది అని బైబిల్లో సెలవిస్తుంది. బైబిల్లో మీరు ఒక మాట చూడండి, ఒక వచనానికి ఇంకో వచనం, ఇంకో వచనానికి ఇంకో వచనం, ఇంకో వచనానికి ఇంకో వచనం కనుక ఉంటే అది చాలా బలమైంది. దేవునికి స్తోత్రం. అంటే ఒక వచనం, ఇంకొక వచనం, ఇంకొక వచనం, అంటే ఒకే వచనాన్ని అనేకమైన వచనాలు బలపరుస్తున్నాయి అంటే అది వాస్తవమైనటువంటి అంటే ఆశీర్వాదకరమైన సంఘటన బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ తీయడానికి ప్రయత్నించండి. ఆదికాండం దేవుని బిడ్డ 16వ అధ్యాయము చదవవసరం లేదు, కానీ తీయగలిగితే తీయండి దేవుని బిడ్డ. ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో తనకు అసలు సంబంధం లేకుండా హాగర్ అనేటువంటి వ్యక్తి అబ్రహాం కుటుంబంలో చేర్చబడ్డాడు. అబ్రహాం కుటుంబంలో చేర్చబడిన తర్వాత ఈ వివాహం చేసిన ఆవిడేమో శారానే వివాహం చేసింది. చేసిన శారానే మళ్ళా ఎందుకో తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అయితే ఏం చేసిందంటే హాగర్ని శ్రమ పెట్టడం ప్రారంభించింది. హాగర్ శ్రమ పెడతా ఉన్నప్పుడు ఇంక శ్రమ తట్టుకోలేదుగా. ఎందుకంటే అంతవరకు దేవుడితో కనెక్షన్ ఉన్నట్టు మనకు తెలియదు. అంటే హాగర్ అయితే దేవుని దగ్గరికి వచ్చింది, కానీ అందరితో హాగర్కి దేవునికి సంబంధం ఉన్నట్టు పెద్దగా తెలియదు మనకి. అయితే హాగర్ శ్రమ పెట్టకపోతే ఏం చేసిందంటే, ఇక నేను ఇంట్లో పనికి రాను, ఎందుకంటే ఈ శ్రమ వల్ల నన్ను చంపేస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఉన్నతమైన కుటుంబం, నేనేమో గిన్నెలు కడుక్కునేటువంటి బ్రతుకునాది, నా జీవిత పరిస్థితి ఇది. ఒకవేళ అంత యజమానురాలతో పెట్టుకుంటే నా పరిస్థితి ఏమైపోద్దో, ఎందుకంటే మనకని చెప్పి శ్రమ పెడుతుంటే పారిపోవడం ప్రారంభించింది. అక్కడ పారిపోవడం ప్రారంభించినప్పుడు 10వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయం 10వ వచనంలో ఓ చక్కని మాట దేవుడు హాగర్కు వాగ్దానం ఇచ్చాడు. చూడండి ఆ మాట. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా. చూడండి, హాగర్ని అనుకుంది చాలా ఆలోచనలో. ఒకవేళ శ్రమ పెడితే ఇంకా హాగర్ జీవితం అయిపోతేమో అనుకుంటారు. హాగరు పరిస్థితి ఇంకా అయిపోతేమో అని ఆలోచన వచ్చింది. అక్కడ ఆలోచనలో అబ్రహాం అంటాడు, ఆవిడ నీ చేతిలో మనం ఏం చేస్తావో చేసుకోమని చెప్పాడు.
శ్రమ బాగా పెడుతున్న సందర్భాలకు తట్టుకోలేక వెళ్ళిపోతున్నప్పుడు దేవుని మాట కట్టుబడి దేవుడి దగ్గర మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత హాగరు శ్రమ పెట్టబడిన తర్వాత కూడా ఈ రోజు వరకు విస్తరించబడడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకు ఇదే చూపించింది. దేవుని స్తోత్రం. ఈ రోజు క్రైస్తవ జీవితంలో నువ్వు ఎక్కడ కానీ శ్రమ పెట్టబడగలిగినా, దేవునికి మనం లోబడగలిగితే నేను శ్రమ పెట్టాలని లేదా నేను ఇబ్బంది పెట్టాలని అనుకున్నా నువ్వు విస్తరించబడతావని బైబిల్ చెప్తుంది. నిన్ను విస్తరింపబడతావు. చాలా మందికి లోకంలో తెలియదు ఏంటంటే, మనం గమనిస్తుంది ఏంటంటే, అందరు నేను పాడైపోవడానికి వాళ్ళు ఏడుపు, నా ఎదుగుదలకు వారు అడ్డంకి, నా పరిస్థితులకు వారు అడ్డంకి, వారి వల్ల నేను ఇలాగ అయిపోయాను, లేదా ఇంకా నేను ఏదో స్థితిలో ఉండేవాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడిని విస్తరింప చేయాలన్నప్పుడు ఏ మానవుడు, ఏ వ్యక్తి యొక్క పన్నాగము లేకపోతే ఏ యొక్క వ్యక్తి యొక్క అడ్డుకట్ట నీ అభివృద్ధికి ఆటంకం కలగదు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, ఇశ్రాయేలుని ఏ రకంగానైనా అడ్డుపడదామే అని ఆ రాజు ఆలోచిస్తా ఉంటే వారు ఆశీర్వదించబడతారని, ఇంకా డెవలప్ అవుతారంట, కానీ అక్కడ బలహీనంగా దేవుని స్తోత్రం తెలియజేయాలి. ఇక్కడ హాగరు జీవితంలో కూడా మీరు గమనించినప్పుడు హాగరు విస్తరించబడింది, కానీ శారా ఒకవేళ ఇబ్బంది పడుతున్నా తన ఎదుగుదలను ఆపలేకపోయింది. దేవుని స్తోత్రం. శారా ఎంత దీవించబడిందో ఈక్వల్ టు అంత కాకపోయినా ఇంచుమించుగా సమానంగా హాగరు యొక్క సంతానము హాగరు కూడా ఈరోజు దీవించబడింది. ఒకటే కారణం ఏంటంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవునికి లోబడి కనుక విధేయత చూపించగలిగితే దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో చూస్తే 2వ సమూయేలు గ్రంథం చదవవసరం లేదు కానీ 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు గమనించినప్పుడు సౌలు దావీదు యొక్క కుటుంబాల పరిస్థితి కూడా మీరు ఆలోచిస్తే, సౌలు కుటుంబం ఆ దావీదు మీద కక్ష కట్టినట్టుగా, లేదా సౌలు దావీదు మీద కక్ష కట్టినట్టుగా మీరు ఆలోచిస్తా ఉంటే, దావీదుని అంతమొందించాలని దావీదుని ఇబ్బంది పెట్టారు. సౌలు కూడా మళ్ళా దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి కాదు. ఇక్కడ శారా కూడా దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని ఎరగినటువంటి వ్యక్తులుగా. వీళ్ళు దేవుని ఎరిగినటువంటి వ్యక్తి అయి ఉండి దావీదు శ్రమ పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా బైబిల్ చక్కని మాట చెప్తుంది. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి, ఎలా రాయబడిందో చూద్దాం. దేవుడు అమ్మా, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను చాలా సంవత్సరాల యుద్ధం జరిగింది. ఇది కొన్ని సంవత్సరాలు జరిగింది. చదవండి. చూడండి, దావీదు అంతకంత ఏమైపోయాడట అంటే ఇశ్రాయేలీయులు వర్ధిల్లారు అంటే అక్కడ ఉన్న రాజు ఇబ్బందికరంగా కలగజేస్తే హాగరుని శారా బాగా శ్రమ పెట్టిన హాగరు కూడా ఏమైందంట ఆశీర్వదించబడింది. దావీదు విషయంలో కూడా దేవుని బిడ్డలారా సౌలు ఇబ్బందికరమైన పరిస్థితులు, రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు అని చెప్పి ఆలోచించినప్పుడు దావీదు కుటుంబం వర్ధిల్లిందంట. దేవుని స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితంలో మీరు గమనించాలి, మీ ఉద్యోగ, వ్యాపార, కుటుంబ ప్రతి విషయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా కొన్ని శ్రమను విస్తరిస్తా ఉన్నప్పుడు, లేదా కొన్నిసార్లు మేము టార్గెట్ చేసి ఎవరైనా శ్రమ పెడతా ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది అనే చెప్తుంది. దేవుని స్తోత్రం. ఎవరో మీ ఎదుగుదలకు ఆటంకం కలిగించినా కూడా దేవుని సహాయం పరిపూర్ణంగా మీకు ఉంటుందని చెప్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఫరో తన ఒక రకమైనటువంటి ఆలోచనలో వెలువడి డిస్టర్బెన్స్ అవుతుందో, వీళ్ళ వల్ల మనకు ఇబ్బంది కలిగిందో అనే ఆలోచన వస్తున్నా కూడా వారిని దేవుడు దీవించాడని రాయబడి. దేవుని స్తోత్రం. దీనిలో కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ ఏం చెబుతుందో కూడా కొన్ని విషయాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం గురించి దేవుని బిడ్డలకి, లేకపోతే దేవుని ఆరాధిస్తున్న వారికి, దేవుణ్ణి జ్ఞాపరుస్తున్న వారిని మెత్తుగా దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం చాలా వచనాలు ఉన్నాయి కానీ మీరు చూస్తే చాలు, నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట చూస్తే, మీరు ఎలా విస్తరిస్తారంటే మీరు ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తారు. ఆకాశ నక్షత్రం అంటే మీరు చుక్కలు కనుక మనం ఒకవేళ రాత్రికాల సమయంలో చూస్తే ఎంతైతే మబ్బు మనకు కనబడిద్దో, ఆకాశం ఎంతైతే కనబడిద్దో ఆ ఆకాశం అంతా కూడా స్టార్స్ మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు నిన్ను ఎలా విస్తరిస్తాడంటే ఒక చోటే మనం ఉంచడు. మన బిడ్డలు కొంతమంది చూడండి, బయట దేశాల్లో మన పిల్లలు ఉన్నారు దేవుడు కృపను బట్టి. ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని చోట్ల మన పిల్లలు, అమెరికాలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, లండన్లో ఉన్నవారు ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నవారు, జర్మనీలో ఉన్నవారు ఉన్నారు, రకరకాల దేశాల్లో మన పిల్లలు, రకరకాల రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రదేశాల్లో మన బిడ్డ జీవిస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క దీవెన ఎలా ఉంటుంది అంటే,
ఒక చోటకి నిన్ను ఉంచడు. ఆయన అన్నాడు, నిన్నేం చేస్తాడు? విస్తరింపజేస్తాడు అన్నాడు. ఎలా నువ్వు విస్తరింపజేస్తాడంటే, ఆకాశ నక్షత్రాలు ఎలా విస్తరింపజేయబడితే నువ్వు విస్తరించబడతా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం మరలా 30వ అధ్యాయం 5వ వచనం వచ్చేస్తే ఇంకో చక్కని మాట దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఇంకో చక్కని మాట చెప్తున్నాడు. ఎలా విస్తరింపజేస్తాను నిన్ను అని చెప్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, ఎలా విస్తరింపజేస్తాను అని చెప్తే, నీ పితరుల కంటే నీ యొక్క పితరుల కంటే, అంటే అబ్రహాము కంటే ఇస్సాకు కంటే యాకోబు కంటే యోసేపు. అంటే దేవుడు మనల్ని ఎలా విస్తరించాలనుకున్నాడంటే, ప్రతి తల్లిదండ్రులకు ఉండే ఒక డౌట్ ఏంటంటే, నేను పేదరికాన్ని అనుభవించాను, నా పిల్లలు అనుభవించుకో. ప్రతి తల్లిదండ్రులకి ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. అయితే దేవుడు ఏమన్నాడంటే, నీ పితరులు ఒకవేళ ఆ స్థితిలో ఉన్నా నిన్ను నేను అలా ఉంచాలని అనుకోవడం లేదన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన అన్నాడు, నీ పితరుల కంటే, అంటే మన తల్లిదండ్రులు, మనం అంటాం కొన్నిసార్లు మా తాతలు అలా బతికేవాళ్ళు అండి, మా ఇంట్లో ఎంతమందికి ఉండేవాళ్ళం అండి, ఎంతమందికి పెట్టేవాళ్ళం అండి. ఒకవేళ దేవుడు అన్నాడు, వారు అంతగా ఉన్నారో అంతకంటే కూడా నేను ఎక్కువగా దీవిస్తానన్నాడు. అంతకంటే కూడా నిన్ను ఎక్కువగా ఇస్తాను. పితరులతో పెట్టుకోదు. పితరుల కంటే నువ్వు ఎక్కువ అవుతావు, నేను తక్కువ కాదు, నిన్ను నేను అంతకంటే విస్తరింపజేస్తాను అనే మాట చెబుతున్నాను. అలా చెబుతా అంటాడు కీర్తన గ్రంథం 116వ సంకీర్తనలో, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం దేవుని బిడ్డలారా 116వ సంకీర్తనలో 7వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. చూడండి, నా ప్రాణమా, చూడండి. ఒకవేళ ఈ మాట ఆ కీర్తనలో 103లో చూసిన, మరొక చోటు చూసిన, నా ప్రాణమా యెహోవాను, మళ్ళీ అంటాడు, నా ప్రాణమా ఏం చేసిన ఉపకారాలు ఇది మర్చిపో. మళ్ళా మన ప్రాణంతో చెప్పుకున్నాడు. అంటే నా ప్రాణమా, అంటే నువ్వు అనుకున్నావేమో విస్తరింప చేయబడలేనేమో, నేను దీవించబడలేనేమో, నా బ్రతికింతే నువ్వు అనుకుంటుంటే, నా ప్రాణమా అంటూ యెహోవా నిన్ను విస్తరింపజేయాలనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు ఎవరైనా ఇంతేనా, నా జీవితం ఇంకేందా, ఇంతేనా, నా శ్రమలు ఇంతేనా, నా తల్లిదండ్రులు పడ్డారు, నేను పడతావా, నా పిల్లలు కూడా ఇంతేనా అంటే, నా ప్రాణమా యెహోవా నిన్ను విస్తరింపజేయాలనుకున్నాడు. ఎవరు విస్తరింపజేయాలనుకున్నాడు? దేవుడు నిన్ను విస్తరింపజేయాలనుకున్నాడు. దేవుడు నిన్ను ఎదిగించాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వేమి కూడా భయపడబాకని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో దేవుని పెట్టారా, దేవుడిచ్చిన వాగ్దానాల ప్రకారం మనం వెళితే మన శ్రమల్లో మనం విస్తరించబడతాం. మన యొక్క సమస్యల్లో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎంత శ్రమ పడుతున్నా, నువ్వు ఎంత శ్రమను కలిగి ఉన్నా, శ్రమలో నేను విస్తరింపజేయడం దేవునికి ఉద్దేశం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వాగ్దానాలన్నీ చూసిన తర్వాత మనకు సంతోషం కలిగింది. ఏంటంటే వాక్యం మాతో మాట్లాడింది, నేను ఈ శ్రమలో ఉన్నా దేవుడు నన్ను విస్తరిస్తాను. అది కరెక్టే దేవుని బిడ్డ. అయితే దేవుడు మనతో మాట్లాడినప్పుడు శ్రమలలో విస్తరించబడాలి అంటే నీలో ఏది విస్తరించకూడదు కూడా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు విస్తరించబడాలి అన్నప్పుడు నీలో కొన్ని విస్తరించబడకూడదు, అవి మనం గమనించాలి. బైబిల్ గ్రంథం నుంచి ఏంటి ఏం విస్తరించకూడదు? కీర్తన గ్రంథం చూడండి 16వ అధ్యాయం దేవుని బిడ్డ 4వ వచనంలో మనం విస్తరించబడాలి అంటే కాన్సెప్ట్ మనం గమనించాం. మనం విస్తరించాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి అనేది బైబిల్ మనకు సెలవిస్తుంది. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి చూడండి. ఈ మాట చాలా జాగ్రత్త క్రైస్తవం గమనించాలి. చాలా సార్లు కొన్ని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడినా మాట అదే అండి, పాపం 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 అని మాట్లాడేదనుకుంటే ఎన్నిసార్లు మాట్లాడే పాపమే కదా, ఏం మారదు అంతే అన్నమాట. ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఏమని చెబుతుందంటే, యెహోవాను విడిచి వేరొకరిని వెంబడించిన వారికి ఏం కలుగుతాయట? శ్రమలు కలుగుతాయి అన్నాడు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఈ మాట ఎక్కడ రాయబడిందో చూద్దాం. మరొక మాట ఇర్మియా గ్రంథం తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం దేవుని బిడ్డ 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం దేవుని బిడ్డ క్షమించాలి 17వ అధ్యాయం దేవుని బిడ్డ. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం దేవుని బిడ్డ జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. మరొకరు చదవండి దేవుని బిడ్డ 5వ వచనం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఏమండి, ఏ సేవకుడైనా చెప్పాడు అనుకోండి, నాకు కొన్ని మాటలు నమ్మమాట. అంటే సేవకులు చెప్పి కూడా కొన్ని ఉంటే ఏమండి, కొంతమంది ఉంటారు. కానీ ఎవరు చెప్పే మాట వినాలి మనం? యెహోవా సెలవిచ్చిన మాట. యెహోవా సెలవిచ్చిన మాట సేవకుడు చెప్పాడు, అది మళ్ళీ నమ్మాలి. దేవునికి స్తోత్రం. అంటే ఏ ఒక్కరు చెప్పినా ఎక్కడి నుంచి చెప్పాలి?
వాక్యంలోంచి చెప్పాలి. ఇక్కడ అంటున్నాడు యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, ఏమని సెలవిస్తున్నాడు? నరులను ఆశ్రయించి శరీరులకు తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి ఏం చేసేవాడు? మనం అంటాం ఏ అపాయము నీ గుడారం ఉన్నా మనం దాన్ని ఆపేస్తాం, దాన్ని పక్కన పెట్టేసి గుమ్మడికాయో ఏదో 4 నిమ్మకాయలు సహజంగా లోపంలో ఇది తీసుకొచ్చి వేసేసాం అనుకోండి, ఇది చేసేసి తిప్పేసి ఇంకా అనుకోండి. అంటే ఎవరి మీద ఆధారపడాలి? ఏ అపాయాన్ని గుడారం సమీపించదన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. కానీ చాలా దేవుని ఎరిగిన కుటుంబాలు, ఇక్కడ నేను మాట్లాడదు ఏమాట, చాలా దేవుని ఎరిగినటువంటి కుటుంబాల్లో అక్కడేదో గుమ్మడికాయ ఆడుతూ ఉంటుంది. ఏంటంటే తీసి తాగకూడదు కొన్నిసార్లు. అక్కడేదో మీరు గమనించినప్పుడు ఇది ఏదంటే ఈ గ్రీన్ ఏదో వాడతారు, చాలా మంచిది ఆరోగ్యరీత్యా. ఆ చెట్టు ఏం చేస్తారంటే తిరగేసి పెడతారన్నమాట. ఇలాంటివి ఏంటంటే కొన్నిసార్లు ఈ మధ్యన అంతకు ముందేమో ఒక కోత ఒకటి ఎలా పెడతా ఉంది అంటే దిష్టి తగలకూడదు, ఒకడేమో ఏనుగు పెడతా ఉన్నాడు. మనుషులు ఏంటంటే ఇది అంతా ఉంటే మాకేదో కలిసి వచ్చింది. ఈ మధ్య యూట్యూబ్లో చిన్నది ఒకటి చూశాను. నేనేం చూశానంటే మనీ ప్లాంట్ కాడికి వెళ్ళాడు, అలా ఆవిడతో చెప్తున్నాడు ఇది మనీ ప్లాంట్ అన్నాడు. అది కాదే ఇది చెట్టు అన్నాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాను, ఒక్క కాగితం కూడా కాయలేదు, ₹1 బిళ్ళ కూడా కాయలేదు అని చెప్పాడు. అంటే ఈరోజు చాలా మంది జీవితాలు మీరు చూడండి, అవి పెట్టుకుంటే ఆశీర్వదించబడతాం, అవి పెట్టుకుంటే మనం దీవించబడతాం, ఇది ఉంటే మన కుటుంబంలో క్షేమం, ఈ విధంగా వెళితే మన కుటుంబంలో క్షేమం, ఈ విధమైనటువంటి పరిస్థితి. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? నరులను ఆశ్రయించి, అంటే నరులు చెప్పిన మాట విని నీ ఇంట్లో అది ఉంటే మంచిది, నీ గుమ్మానికి తేలాడితే మంచిది, నీ గొడవలు వచ్చినప్పుడు ఇది నువ్వు తీసే అది చెయ్యి అని చెప్పి నరులను ఆశ్రయించి శరీరానికి ఆధారం చేసుకుని దేవుని మీద ఆ మనసు లేకుండా గుమ్మడికాయ మీద, దాని మీద, ఆ చెట్టు మీద, దేని మీద నీ మనసులుంటే దేవుడు అంటున్నాడు వాడు శాపగ్రస్తుడు, వారు విస్తరించబడ్డా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 116 ఇందాక మనం వచ్చినటువంటి సంకీర్తనలోకి వచ్చేస్తే 116వ సంకీర్తన 4వ వచనంలోకి వచ్చేస్తే దేవుని విడిచిపెట్టి వేరొకరి మీద ఆధారపడి వారికి ఏమి విస్తరిస్తాయి? శ్రమలు. అంటే ఇక్కడేమో దేవుని మీద ఆధారపడమంటున్నాడు, నువ్వు దీని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డావు కాబట్టి ఇక నీకు అభివృద్ధి రాదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వీరికి శ్రమ వస్తున్నప్పుడు మనం గమనించినప్పుడు నిర్గమాకాండానికి వచ్చేద్దాం, మళ్ళీ దేవుని బిడ్డ 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. వీరికి శ్రమ వస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా 23వ వచనం చదవండి. 2వ అధ్యాయం. అలాగూ అనేక దినములు జరిగిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయిను. అమ్మా ఇశ్రాయేలు తాము చేయుచున్న ఆ వెట్టి పనులను బట్టి చూడండి, వారు కూడా శ్రమలు వచ్చినాయి. వస్తే ఈ లోకంలో మనుషుల యొక్క సాంప్రదాయాల మీద, మనుషుల ఆలోచన మీద, మరి ఆ చచ్చిపోయాడు కదా ఏమైనా చేద్దామా, శకునం చూద్దామా, లేదా మరి ఆ చచ్చిపోయాడు ఏమైనా ఆలోచిద్దామా, ఎందుకు కలిసి రాలేదు, ఇలాంటి ఆలోచనలో పెడతారు వాళ్ళు. వెంటనే ఈ సమస్య రంగానే వాళ్ళు చెప్తున్నారు రాజు చనిపోయాడు కాబట్టి వారు ఎట్టి పనులు బట్టి ఏం చేస్తున్నారు? మొర పెడుతున్నారు. ఆ మొర ఎక్కడ చేరిందంట? దేవుని దగ్గర చేరింది. అంటే మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఏ శ్రమ వచ్చినా కూడా వెంటనే మనము మనుషుల దగ్గరికి పోకుండా దేవుని దగ్గరికి వెళితే, దేవుని దగ్గరికి అది చేర్చబడితే ఆ మొరను దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంటున్నాడు, నువ్వు పడిన శ్రమను నేను హాగర్ చెప్తుందండి, నన్ను చూచిన దేవుడు అంటది. దేవునికి స్తోత్రం. హాగర్ చెప్పేది అందుకని నన్ను చూచావు అనే మాట చెప్పేది. అయ్యా నువ్వు నన్ను చూచావు కాబట్టి బ్రతుకున్నా, లేకపోతే నన్ను చూచావు కాబట్టి, నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టి బ్రతుకున్నా, లేకపోతే నన్ను అర్థం చేయలేదు, నన్ను చూసావు కాబట్టి ఈరోజు సజీవంగా ఉన్నా అనే మాట చెప్పేది. అంటే క్రైస్తవ జీవితంలో మనకు వస్తున్న శ్రమను బట్టి మనం ఏం పెట్టాలి? మొర పెట్టాలి. ఏం మొర పెట్టాలి? 100 మంది 2 రకాల మొర పెట్టాలి. ఇది ఒక 7 మొర. ఆటలో ఎంత బాగున్నాడు, ఆటలో ఎంత బాగున్నారు, ఆ కుటుంబం ఇది ఒక చాలా దేవునికి విరుద్ధకరమైంది అన్నమాట. అసలు ఇది ఆశీర్వాదకరంగా
ఎవరైనా బాగుంటే మనం కూడా బాగుందని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలా మొరపెట్టాలి అంటే మన సమస్యను బట్టి దేవునికి మొరపెట్టాలి. మన సమస్యను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ సమస్య ఎక్కడ చేర్చబడుతుంటే దేవుని ఎందుకు చేర్చబడింది. దేవుడు ఏం చేస్తాడంటే విడిపించడానికి లేక దాని నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకే అన్నాడు, అక్కడ చెప్తున్నాడు, శ్రమలు విస్తరించడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టడం. శ్రమలో కూడా నువ్వు విస్తరించబడాలి అంటే దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. దీనిలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. ఇర్మియా గ్రంథం. మనము శ్రమలు విస్తరిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి అది కూడా మనం కొన్ని విషయాలు చూసి ఇంకా ముఖ్యమైన విషయాలకి వెళ్దాం. తీయండి బైబిల్ గ్రంథం, తీయండి దేవుని బిడ్డ. ఇర్మియా గ్రంథం దేవుని బిడ్డ 30వ అధ్యాయం అందరూ కూడా తీయడానికి ప్రయత్నించారు. శ్రమలు విస్తరిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి. శ్రమలు విస్తరిస్తున్నప్పుడు నీలో ఏం విస్తరించకూడదు అంటే మొదటిది ఏంటి విస్తరించకూడదు, దేవునికి దూరము కాకూడదు. శ్రమలు వస్తున్నప్పుడు దేవుని దగ్గరికి ఉండాలి. శ్రమలు వస్తున్నప్పుడు దేవుని మందిరానికి దగ్గరికి ఉండాలి. శ్రమలు వస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థన దగ్గర ఉండాలి. శ్రమలు వస్తున్నప్పుడు స్త్రీల కూడికి దగ్గరికి ఉండాలి. శ్రమలు వస్తున్నప్పుడు ఆరాధనకు దగ్గరగా ఉండాలి. శ్రమలు వస్తున్నప్పుడు దేవుని సంఘానికి దగ్గరగా ఉండాలి. నువ్వు దేవుని సంఘాన్ని విడిచిపెట్టి ఉంటే నీకు శ్రమలు విస్తరిస్తే కానీ శ్రమలు తక్కువ రాశాడు. దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెబుతున్నా. మీకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే మాటకు మొదటి ఇంకో కొలమానం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి సంఘాన్ని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని ప్రేమించే వాళ్ళు సంఘానికి వస్తున్నటువంటి సమయాన్ని ఆ ప్రతిదాన్ని ఏం చేస్తారు, ఇస్తారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నువ్వు సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమిస్తున్నావంటే సంఘానికి ప్రతి కార్యక్రమంలో ప్రతి దానిలో అందుబాటులో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ భక్తి ఇంటికాడ కొత్త భక్తి అయినా కావచ్చు, కానీ సంఘంతో ముడిపడకుండా, సంఘంతో సంబంధం లేకుండా నేను ఏదో దేవునితో దగ్గరగా ఉన్నాను అనుకుంటే అది మన బ్రహ్మపరచు ఆత్మ లేకపోతే మన బలహీనపరచు ఆత్మ, కానీ దేవునికి మనం దూరంగా ఉన్నట్టని బైబిల్ సెలవిస్తుంది. అందుకే బైబిల్ చెబుతున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగు వారికి ఏం కలిగితే శ్రమలు కలుగుతాయి. మనకున్న ఆరాధనలు, మనకున్న సమయాలు, మన పరిస్థితులు బట్టి అవకాశం ఉన్నంత వరకు మనం దేవునికి దగ్గరగా ఉండడానికి ఏం చేయాలి, ప్రయత్నము చేయాలి. దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయాలి. నీకు శ్రమలు విస్తరిస్తున్నా దేవునితో అటాచ్మెంట్ లేకుండా, దేవునితో సంబంధం లేకుండా ఆరాధన జరుగుతున్నా మన గృహం కాడుండో లేదా ఇంకొక పని చేసుకున్నో, ఇంకో ముచ్చడి పెట్టుకున్నో, లేదా ఇంకొక వ్యర్థమైన దాకా నిద్రపోయో రకరకాలుగా మనం వాడితే ఆ శ్రమలకు మనం కారణం అవుతాం అని బైబిల్ ఏం చెప్తుంది, స్పష్టంగా తెలియజేస్తా ఉంది దేవుని బిడ్డ. ఇంకో మాట చూస్తే బైబిల్ గ్రంథం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం దేవుని బిడ్డలారా. నీ పాపములు ఏం విస్తరించాలి, మనిషి విస్తరించాలి. కానీ ఇక్కడ ఏం విస్తరిస్తున్నాయట, మనిషి డెవలప్ అవ్వాలంటండి. కానీ ఎదిగే కొద్దీ లేకపోతే ఆశీర్వదించబడే కొద్దీ, దేవునితో అంటకట్టే కొద్దీ, దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు విస్తరించబడాలి. కానీ ఏం విస్తరించబడుతుంది అంటే ఇక్కడ పాపాలు విస్తరించబడుతుంది. పాపం ఎప్పుడు కూడా విస్తరించకూడదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట అంటాడు, ఆయన కృప విస్తరిస్తుంది కాబట్టి మీరు ఏం చేయొద్దు, పాపము చెయ్యొద్దు. అంటే దేవుడు నిన్ను కృప చూపించాడని నువ్వు పాపంలో ఉండకూడదు అంటాడు. పాపం గురించి ఏంటంటే ఈ లోకంలో ఉన్నది ఏంటంటే ఇది ఒకటి తాగేమనుకోండి పెద్ద పాపం అంటారు, ఇది ఒకటి వేసామంటే పెద్ద పాపం అంటారు, ఇంకోటి ఏదో చేసామంటే పాపం అంటారు. ఈ పాపం కాదని నేను అన్నాను. వీటికంటే భయంకరమైన పాపం ఏంటంటే నీకు బయటకు కనపడకుండా వేషధారంతో జీవిస్తూ నీలో పాపము దేవునికి విరుద్ధంగా ఉంటూ ఆజ్ఞ అతిక్రమ పాపం అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితంలో నీ నోటి ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా దేవునికి విరుద్ధకరమైన ఏది నీకు వచ్చినా అలవాటు లేకపోకుండా నువ్వు జీవించవచ్చేమో, కానీ దేవునికి విరుద్ధకరమైన స్వభావం, విశ్వస్వభావం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, కక్ష కానీ, క్రోధం కానీ మనలో నిండి ఉంటే అవి ఆజ్ఞ అతిక్రమం పాపంతో సమానం అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది పాపం అంటే ఏంటంటే చిన్న చిన్న బలహీనతలు కలిగి మనం ఎక్కువగా పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తప్ప నేను అనగాని దానికంటే భయంకరం. మీరు బైబిల్ ప్రకారం చూడండి. నా సొంత ఆలోచన 99% నేను మాట్లాడిన ఎక్కడో ఉంటుంటే మాట్లాడతా పొరపాటు, నేను కాదన్నట్టులా.
ఇద్దరు దేవాలయానికి వచ్చారు దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి నిజంగా సమాజం దృష్టిలో చాలా భయంకరమైన వ్యక్తి, అతను భయంకరమైన వ్యక్తి, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఒక వ్యక్తి దేవాలయానికి వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉన్నాడు, చాలా కరెక్ట్ గా ఉన్నాడు అనే మాట రాయబడింది. కానీ ఇతని గర్వం, అతనేమో పశ్చాత్తాపడే స్వభావం ఉంది, ఇతనేమో తృణీకరించే స్వభావం ఉంది. శాస్త్రుడి గురించి, సుంకర్ గురించి బైబిల్ రాయబడింది. దేవుడు సుంకర్ని యాక్సెప్ట్ చేశాడట. దేవుడి స్తోత్రం. చాలా సార్లు మానవ జీవితంలో మనిషి ఏంటంటే నేను కరెక్ట్, నేను పరిశుద్ధుడు, నేను పవిత్ర, లేదా నేను కరెక్ట్ అనేటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్క వ్యక్తిని విమర్శించడమో, లేకపోతే పాయింట్ అవుట్ చేయడమో, లేకపోతే తన భక్తిని బట్టి తాను, లేదా తన పరిస్థితిని బట్టి కొన్నిసార్లు లోకంలో కొంతమంది వెళ్ళిపోతూ తెలియని దేవునికి విరుద్ధకరమైన పాపం చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆ పాపము విస్తరించకూడదు నీలో నాన్నది. ఆ పాపం విస్తరించడానికి ఒకటే ఒక కారణం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. 30 పూర్తి చేయలేదు. 13 రోజు నీ పాపములు విస్తరించగా, అమ్మా పాపం విస్తరించినప్పుడు ఎవరు కొడతారట? శత్రువు కొట్టాడు అనుకుంటావు, శత్రువు కొడతాం కదా. చదువు. నీ అంటే ఎవరి దోషం బట్టి? నీ దోషమును బట్టి. చూడండి, నీ శత్రువు కొట్టాడని నువ్వు అనుకుంటున్నావు, ఇది ఎవరి దెబ్బ? దేవుని దెబ్బ అంటున్నాడు. అంటే పాపం చేసే వ్యక్తిని ఎవరు కొడతారు? ఏ మనిషి కొట్టాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు రాముని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి దొరికింది పాపం, టైం బ్యాడ్ అనుకుంటే ఆవిడ దొరికింది ఆ రోజుకి. సరే, ఆవిడ పాపం చేసిన మాట వాస్తవం. వీళ్ళందరూ కూడా ఆవిడ కొట్టడానికి తీసుకొచ్చారు. కొట్టడానికి తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా రెడీగా రాయెట్టుకున్నారు. ఎవడో దొరికితే వాళ్ళు చెత్తకొట్టేదామని డిసైడ్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి దగ్గర అనుకోని పరిస్థితుల సందర్భంలో అక్కడ మనకు తెలియాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అక్కడ తీసుకొచ్చిన సందర్భంగా గమనిస్తే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పాపం చేయని వాడు మీలో ఏం వేయాలి? రాయి వేయాలి. రాయి వేయాలన్నప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళకు కూడా ఏమర్థమైందంటే, మేము బలహీనం కాబట్టి ఇక తెలుసు అనుకుంటే ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ఏదో ఒక పాపం చెప్పాడంటే లేకపోయిన విషయం మేము ఎందుకు లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి, వాళ్ళు కాము అన్న సంగతి గమనిస్తున్నాం. అంటే పాపం చేసినప్పుడు రాళ్ళేసో, ఒకళ్ళు ఖండిస్తేనో, ఒకళ్ళు చెబితేనో వారికి దెబ్బ తగిలిందని ఎప్పుడు అనుకోమా. ఈ ప్రభుత్వాలన్నీ కూడా లోకంలో ఆలోచిస్తే ఏం చేస్తారంటే, న్యాయస్థానాలు అనుకుంటారు, జడ్జి కరెక్ట్గా తీర్పు ఇవ్వాలనుకుంటారు. మళ్ళా ఏమనుకుంటారంటే, పోలీస్ స్టేషన్లో పోలీసు వారు కరెక్ట్గా తీర్పు ఇవ్వాలనుకుంటారు. ఈ లోకంలో ఎవరికి ఎవరు తీర్పు అవసరం లేదు. పాపం చేశాడంటే ఎవరి దగ్గర నుంచి పనిష్మెంట్ వచ్చింది? దేవుని దగ్గర నుంచి పనిష్మెంట్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి అడగపోవచ్చు, ఇంకొక వ్యక్తి అడగకపోవచ్చు, ఒక వ్యక్తి గట్టిగా చెప్పకపోవచ్చు. మనుషులందరూ ఏంటంటే చెప్పొచ్చు కదా, మంచిదే నా ఉన్న ఆలోచన, లేదా కొట్టొచ్చు కదా, లేదా తిట్టొచ్చు కదా, లేదా ఏం చేస్తున్నారు అనే మాట చాలా మంది మాట్లాడతారు. దేవుడు ఎవరో చెప్తే కాదు, ఆయన ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తిలో పాపం విస్తరిస్తుందంటే ఆ వ్యక్తిని దేవుడే సెట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి చేసిన పాపం ఎన్ని రోజులు దాటదు, ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. ఆ వ్యక్తి ఆ చేసిన పాప విషయంలో ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని కొడతాడట. దేవునికి స్తోత్రం. అక్కడ రాశాడు, మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 30:13 నీవు చేసిన పాపం బట్టి ఒక శత్రువు లేకపోతే నీకు విరోధి కొట్టినట్టుగా ఆయన ఏం చేశాడు? నిన్ను కొట్టాడు అంటాడు. ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 30:15 నీ గాయముల చేత నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నీ పాపం ఏం చేసావు? నీ పాపములు అంటే ఒక టైం ఇస్తాడు దేవుడికి. దేనికి ఏమి ఇస్తాడు? టైం ఇస్తాడు. దానియేలు గ్రంథంలో ఒక రాజు ఆయన ఏం చేస్తాడంటే, చాలా భయంకరమైన విషయం. ఆ రోజుల్లో మందిరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో మందిరానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, నీ దేహాన్ని దేవుడు మందిరంగా క్యాలిక్యులేట్ చేశాడు. ఆ దినాల్లో ఏంటంటే దేవాలయానికి ఎక్కువ ప్రాధాన్యత దేవుడు ఇచ్చేవాడు. పాత నిబంధన గ్రంథం. ఒక రాజు ఏం చేశాడంటే, ఈ దేవాలయంలో పాత్రలు వినియోగించుకుని తాగడం ప్రారంభించాడు. ఇష్టం వచ్చినట్టు జీవించినప్పుడు దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, నిన్ను త్రాసులో తోచగా నువ్వేమైపోయావు? టైం ఇచ్చాడు దేవుడు. మారతాడు టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాత ఆ 100 లేక 200 లేక 1000 మామూలుగా మన అంచనా ప్రకారం ఆ పాపాలు దాటిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇక నువ్వు పైకి రావనే మాట చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే మానవుడు చిన్న లోపాలు ఉంటాయి, అవి ఉంటాయి. ప్రతి మానవుడు తన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. కానీ ఆ పాపాలను విస్తరింపజేసుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దేవుని స్తోత్రం. మన జీవితం ఎలాగంటాడంటే, దేవుని నరకముందు మనం పాపం చేసి వచ్చేమో, కానీ
దేవుని ఎరిగిన తర్వాత మన పాపం విస్తరించబడడానికి అవకాశం లేదు అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ చెబుతాను. తర్వాత ఇంకొక మాట చెప్తారు. యెషయా గ్రంథం చూద్దాం. దేవుని బిడ్డలారా 59వ అధ్యాయము దేవుని బిడ్డలారా 12వ వచనంలో ఇక్కడ ఏం విస్తరించబడుతుంది ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. మరొకటి చదవండి. ఇంకెవరైనా తీయడానికి ప్రయత్నించి 59వ అధ్యాయం 12వ వచనం. అమ్మా మేము అంటే ఒకళ్ళే మాట్లాడుకోవట్లే, దేవునికి సంబంధించిన వ్యక్తులు అందరి గురించి మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట. చూడండి, ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. అంటే మీకు ఇంకొన్ని విషయాలు ఎగ్జాంపుల్ అర్థం కాక చెప్తున్నా. చాలాసార్లు మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే ఆ భార్య, భర్త, అన్నదమ్ములో, తండ్రి, అధికారులు, లేకపోతే ఎవరు ఏదైనా కానీ ఒక వ్యక్తితో మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చూస్తాం చెప్పనా? మీకు ఎప్పుడైనా మనం ఎలా చూస్తాం తెలుసా? ఆ వ్యక్తిని మనల్ని పెట్టుకుని చూసి ఆ వ్యక్తి అని అనుకుంటాం. మనం ఆ వ్యక్తి అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో తిరుగుబాటు అనేది మీరు ఆలోచిస్తే, దేవుని మీద తిరుగుబాటు అంటే ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవించకపోతే దేవునికి తిరుగుబాటు చేసినట్టే. మనం దేవునికి స్తోత్రం. ఆ యేసు కదండి, మనం బైబిల్లో మీరు గమనించండి. యేసుక్రీస్తు దగ్గర ఆఖరి దినాల్లో వెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చి నిలబడితే ఆయన అన్నాడు, నేను వస్త్రం లేకపోతే నువ్వేమో లేదు, నాకు వస్త్రం ఇవ్వలేదు. ఒక ఆయన వచ్చి నిలబడితే నువ్వు వస్త్రం ఇచ్చావన్నాడు. వీళ్ళు అంటారు నేను ఎప్పుడు వస్త్రం ఇవ్వలేదని. ఒక ఆయన అన్నాడు నేను ఎప్పుడు వస్త్రం ఇచ్చానంటే ఒక మనిషికి నువ్వు ఏది చేసావో అది నాకు చేసినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏమన్నాడంటే మిమ్మల్ని ముట్టుకుంటే కనుగుడ్డును ముట్టుకున్నట్టే అంటాడు. సంఘాన్ని ఇబ్బంది పెడతా ఉంటే పౌలుగా మార్చబడక ముందు సౌలుతో ఏమన్నాడంటే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాం అంటే మీకు అర్థం ఏంటి అంటే మేము తిరుగుబాటు చేయడం అంటే దేవునికి తిరుగుబాటు. సొసైటీలో దేవుడు ఇచ్చిన ఏ పరిస్థితిలో నీ తండ్రి మీద, నీ తల్లి మీద తిరుగుబాటు చేస్తే దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టే, నీ భర్త మీద తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేసినట్టే, నీ భార్య మీద తిరుగుబాటు లేదా విరుద్ధంగా చేస్తే తిరుగుబాటు చేసినట్టే, నీ పిల్లల మీద లేకపోతే మనకి ఇచ్చిన అధికారుల మీద లేకపోతే లోకంలో ఎవరి మీద నువ్వు తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే. దేవుడు బైబిల్ ఒక కొలమానం ఇచ్చింది, ఒక బైబిల్ ఇచ్చింది, ఒక ధర్మశాస్త్రం ఇచ్చింది, ఒక ఆజ్ఞ ఇచ్చింది. ఆజ్ఞను అతిక్రమిస్తే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? దేవుడు. ఆయన మీద మనం రాళ్ళు తీసినట్టే కాదు, ఆయన ఏదో గాయం చేసినట్టు కాదు, కానీ మనము చేసినటువంటి పరిస్థితులు ఏం చేసినట్టే తిరుగుబాటు చేసినట్టు. ఆయన ఏమంటాడంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనంలో మేము చేసిన తిరుగుబాటు క్రియలు ఎదుట ఏమైంది అంటే ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద. చూడండి, మోషే నాయకత్వంలో సందర్భం వచ్చింది చెప్తున్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే. మోషే మీద కొడుకుతారు అనుకున్నారు, మోషే మీద అన్నాం అనుకున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే మోషేని అంటున్నాం అనుకుంటారు, కానీ మోషే తిరుగుబాటు చేస్తుంది. అక్కడ మీరు మళ్ళా గమనిస్తే మిరియాము అహరోను అనుకుంటున్నారు మోషే ఏదో మేము అంటున్నామని అనుకుంటున్నారు, కానీ ఆయన అంటాడు మోషే లేకపోతే ఆ మిరియాము అన్న మాటలు ఎవరిని ఆలోచించారట? దేవుడు ఆగి. అంటే క్రైస్తవ జీవితంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని మీద మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? తిరుగుబాటు అంటే దేవునికి విధేయత చూపించాలి, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక మాట చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త దేవుని బిడ్డలారా 24వ అధ్యాయము 12వ వచనం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఈ లోకంలో ఏం విస్తరిస్తుందంట? అక్రమం విస్తరిస్తుంది. అక్రమం ఎవరి దగ్గర విస్తరించాలని ఆలోచించండి. దేవుణ్ణి ఎరగని వారి దగ్గర విస్తరిస్తే తప్పులేదు, దేవుణ్ణి ఎరిగిన మన దగ్గర విస్తరించకూడదు. దేవుని స్తోత్రం. అంటే అనేకుల ప్రేమ ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుని ఒక వ్యక్తి రక్షించబడి ఒక వ్యక్తి సేవకుడుగా ఉండి లేదా ఒక వ్యక్తి లోకంలో దేవుణ్ణి ఎరిగి తన జీవితంలో అక్రమ జీవితం లేదా అక్రమ విధానాలు కలిగి ఉన్నప్పుడు మనుషుల్లో ఏమైపోతుందట? ప్రేమ చల్లారిపోతుంది. ఎవరి మీద ప్రేమ చల్లారిపోతుంది? మనుషుల మీద ప్రేమ చల్లారిపోతుంది, దేవుని మీద కూడా ఏం చల్లారిపోతుంది? ప్రేమ. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తే ఎలా జీవిస్తున్నాడా? ఒక వ్యక్తి దేవునితో ఉంటే ఎలా జీవిస్తున్నాడా? ఒక వ్యక్తి దేవుని దగ్గర ఉంటూ ఈ విధంగా ఉన్నాడని అనేకుల ప్రేమ చల్లారిపోతాడు. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా అక్రమం మనుషుల్లో, దేవుణ్ణి ఎరిగినటువంటి మనుషుల్లో ఏది కూడా విస్తరించకూడదు. దేవుని స్తోత్రం. శ్రమంలో మనం విస్తరించబడాలి అంటే మనలో పాపం ఉండకూడదు,
దేవుని మీద తిరుగుబాటు ఉండకూడదు, అక్రమం మనలో విస్తరించకూడదు, దేవునికి దూరమై మనం జీవించకూడదు. దేవునికి స్తోత్రం. 2-3 విషయాలు ముఖ్యమైన ఇంకా మన సమయం ధ్యానం చేద్దాం. బైబిల్ తీయడానికి ప్రయత్నించండి. విస్తరించాలి అంటే ఆ శ్రమల్లో ఎలా విస్తరించారు, ఆ శ్రమల్లో దేవుడు ఎలా విస్తరించాడు, విస్తరించాలన్నప్పుడు నీలో ఏముండకూడదో మనం చూసాం. ఇప్పుడు విస్తరించాలంటే ఏముండాలో కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ తీయడానికి ప్రయత్నించండి. ద్వితీయోపదేశకాండం దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండం దేవుని బిడ్డ తీయడానికి ప్రయత్నించి 30వ అధ్యాయం దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండం 16వ వచనంలో ఏం రాయబడిందో జాగ్రత్తగా గమనించండి. అమ్మా నీవు బ్రతికి దాని మాట చాలా బాగా అర్థమవుతుంది కదా మనందరికి. నీవు బ్రతకాలి, బ్రతికేమవ్వాలి అంటే నీ జీవితం నా జీవితం 20కో 30కో 40కో అయిపోకూడదు. దేవుడు ఇచ్చిన 70 80 ఏమంటే ఇబ్బంది అయినా పర్లేదు, 80 అయినా ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ ఉండి ఏమవ్వాలంట, మనం బ్రతికి విస్తరించాలంట, బ్రతికి విస్తరించాలి. అందుకే అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి కాదు నీ పిల్లలను నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. చూస్తానో లేదు అనే మాట మనం మాట్లాడకూడదు, చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు మనం ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళాలి, మనం ఎందుకు మనం ఆ విధంగా వెళ్ళాలి, నెగిటివ్గా లేకపోతే వ్యతిరేకంగా అవిశ్వాసంగా ఎందుకు మాట్లాడాలి. నీ పిల్లలు నువ్వు చూస్తాం అనే మాట చెప్పాడు. చెబుతూ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, నీవు బ్రతుకున్నట్టు నీ దేవుడైన యెహోవాను అమ్మా ప్రేమించి చూడండి, ఎవరిని ప్రేమించాలంట, మనం దేవుణ్ణి ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి అనే మాట చెబుతుంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు, విస్తరింపజేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో చక్కని మాట రాయబడింది, ఏమంటే దేవుడి లోకం ఎంతో ప్రేమించిన అంటాడు. ఏమంటే నోటి మాటలతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అసలు జరగదు. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమ ఏంటంటే మీరు చాలా మందిని చూస్తుంటారు, నేను చాలా మందిని చూస్తుంటాను. వివాహాలు అయ్యే ముందు ఇప్పుడు కూడా యూత్ కొంతమంది మీరు ప్రేమ సంబంధించినటువంటి ఉన్న వాళ్ళని చూడండి. మీరు మనందరం అదే ఇంచుమించుగా ఆ వయసు నుంచి మనం వచ్చి అవన్నీ కూడా మనకు ఇంచుమించుగా తెలుసు. అసలు వాళ్ళు ఎలా ఉంటాయి అంటే ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు బయట వాడి గురించి ఆ తెలియని అంటే ఏంటమ్మా అని మనం ఎవరన్నా చెప్పామనుకోండి, ఏంటని మనం చెప్పామనుకోండి, మీరు ప్రేమిస్తే కానీ అర్థం కాదండి అంటారు. మీరు ప్రేమిస్తే కానీ మీకు తెలియదండి, ప్రేమ గురించి మీకు తెలియదండి. ఆ తర్వాత ఆయనకు తెలిసిన తర్వాత అన్ని మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. అవి కూడా ఎక్కడికో మన దగ్గరికి వస్తాయి. అవి కూడా ఎక్కడికే చేసుకున్నానండి, మోసపోయానండి, ఇప్పుడు అర్థమైందండి అంటాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు అర్థమైపోయిందమ్మా అని మనం అనుకోవాలి. ఎందుకంటే అర్థమైపోయేటప్పుడు కొంతమంది జీవితం ఏమైపోతుంది, అర్థమైపోతుంది. కొంతమంది అర్థం చేసుకోరు. కొంతమంది బైబిల్ ఒక చక్కని మాట ఉంది, ఏమనంటే బాధపడితే కానీ ఏం అర్థం కాదట, బాధ అర్థం కాదు. 2 మందిరం పెట్టుకుంటే చాలా విషయాలు మీరు ఆలోచించారు. మీరు ప్రార్థన చేసుకోండి అంటే అసలు చాలా మంది జీవితాలు లేదా ఈ అలవాటు, ఈ బలహీనతో, ఈ పాపమో లేదా ఈ అక్రమమో, ఈ లోపమో విడిచిపెట్టమని అర్థం చెప్తే అర్థం కాదు. వారు బాధపడినప్పుడు బాధలో ఏమర్థమైందంటే దేవుని చిత్తం మనకు అర్థమైంది. దేవుని స్తోత్రం. అందుకే ఏమన్నాడంటే దేవుని ప్రేమిస్తున్నానంటే చాలా మంది అంటారు నేను ప్రేమిస్తున్నానంటారు. క్రియ రూపకంగా ఎవరిని ప్రేమించాలి, మనం దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. నేను దాన్ని మాట్లాడిన మాట, దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని సంఘంతో అనుబంధం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని సంఘాన్ని ప్రేమించాలి. దేవుని బిడ్డ, దేవుని సంఘంలో ఉన్న మనుషులను ప్రేమించాలి. మీరు మాట ఆలోచించండి చాలా జాగ్రత్తగా. మనం క్రీస్తు సంఘం ఎవరట, శిరస్సు అన్నాడు. అంటే నేను దేవుని ప్రేమిస్తున్న సంఘాన్ని ప్రేమించానంటే అవకాశం లేదు. సంఘం గురించి వ్యతిరేకంగా లేకపోతే సంఘానికి మనం ఆశ్రయించుకునే లేదా సంఘం మన వ్యక్తులను మనం చేసే పరిస్థితులు ఎక్కడ ఉండకూడదు. ఆయన ఏమంటాడు, ఎవడో ఒక వ్యక్తి ముఖాన్ని ప్రేమించే వ్యక్తికి చెయ్యిని కూడా ప్రేమిస్తాడా లేదు, చెయ్యిని కూడా ప్రేమిస్తాడు, కాలుని కూడా అలాగే క్రీస్తుని ప్రేమించే వ్యక్తి క్రీస్తులు సంఘంలో ఉన్న వారిని కూడా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఎక్కడో కనపడని దేవుణ్ణి నువ్వు ప్రేమించానంటే నీ పొరుగు వాడిని ప్రేమించకపోతే అలాగని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవ సంఘం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారిగా ఉంటే దేవుని మీద ఉన్న లోపం దేవుని ప్రేమలో ఉన్న ప్రేమించడంలో నువ్వు లోపం లేకుండా జీవిస్తే దేవుడు నేను విస్తరిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు అక్కడ ఉన్నటువంటి
ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే ప్రేమ లేదు అనే మాట చెప్పాలి. ప్రకటన గ్రంథాన్ని మీరు చూస్తే ప్రకటన గ్రంథం తీయడానికి ప్రయత్నం చేస్తే దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే ప్రేమ లేదల్లా. ఏ ప్రేమ లేదన్నాడు? మొదటి ప్రేమ లేదు. వివాహమైనప్పుడు తిన్నావా, బాగున్నావా, వచ్చావా అనే మాటలు ఉంటాయి కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ అది లేదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అసలు ప్రేమ లేదని అంటల్లా. ఏం లేదు? మొదటి ప్రేమ లేదన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమ లేదు అనే మాట మాట్లాడతలా. ప్రేమ తగ్గింది. అంతకు ముందున్న ఆసక్తి సంఘం పట్ల, అంతకు ముందున్న ఆసక్తి దేవుని పట్ల, అంతకు ముందున్న భక్తి, అంతకు ముందున్న విశ్వాసం లేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే క్రైస్తవ జీవితంలో నువ్వు విస్తరించబడాలి అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. బైబిల్ ఒక మాట చెప్తుంది, లోకం అంటే ఎవరు దేన్ని ప్రేమిస్తారో అది వారికి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు దేన్ని ప్రేమిస్తారో వారికి దేవుడు. మీరు ఆలోచించండి, మీకు 24 గంటల టైంలో మీరు ఆలోచించండి. మొబైల్తో నిజంగా వాకింగ్ గురించి ఆలోచిస్తున్నాం అంటే తప్పు కాదు. లేదా మొబైల్తో మన కుటుంబం గురించో, ఆఫీస్ గురించో, ఉద్యోగం గురించో, మన వ్యాపారం గురించి మాట్లాడుతున్నామా? అది తప్పు కాదు. కానీ దేవునికి విరుద్ధంగా లేకపోతే ఈ లోకంతో స్నేహం చేస్తూ, లేకపోతే మీరు ఆలోచించండి, నేను చాలాసార్లు ఈ లోకంలో గమనించేది ఏంటంటే ప్రతి దానికి టైం ఫాలో అవుతాం. ఎగ్జామ్కి టైం ఫాలో అవుతాం. కొన్నిసార్లు ఏదో 1-2 విషయాలు మిస్టేక్ ఎప్పుడు తప్పు కాదండి. దేవుని స్తోత్రం. ఏదో నెలకోసారి 2 నెలకోసారి నేను కూడా లేట్ అవుతుంది. అది సహజం. అది తప్పేం కాదు. కానీ ప్రతిసారి మానవుడు కొన్ని విషయాల్లో నెగ్లెక్ట్గా ఉంటూ, లేదా కొన్ని విషయాల్లో దేవుని ప్రేమించడంలో ఏమైంది లేక ఆలోచన వెళ్ళిపోతే, దేవుని ప్రేమించడంలో వెనకంజ వేసేస్తే ఆ పరిస్థితులు మనలో లేకపోతే మనం విస్తరించబడలేము అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది దేవుని మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించాలని చెబుతుంది. ఈ లోకంలో కొన్ని విషయాలు ప్రేమించేటువంటి మనం దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. దేవుని స్తోత్రం. అందుకని మొదటి ఉన్న ప్రేమ నీకు ఉన్నదా లేకపోతే లేదా అనే మాట చెబుతున్నాడు. దేవుని ప్రేమించడం తక్కువైపోతే మనలో శ్రమలు విస్తరిస్తాయి. టైం అయిపోతుంది కాబట్టి నేను కొన్ని 2 మాటలు జస్ట్ గుర్తు చేసి ముగిస్తా. మనం తర్వాత ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు శ్రమల్లో విస్తరించాలంటే మొదటిగా దేవుని ప్రేమించాలి. రెండోది ఎవరంటే భయం ఉండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరుంటే భయం ఉండాలి? ఏదో రాగానే చచ్చిపోతామని భయం ఉండకూడదు. చాలా మందికి ఏంటంటే ఏదైనా కనబడిందని కూడా భయం. కొంతమంది ఏమన్నా కనబడితే భయం, ఏదన్నా వింటే భయం. అసలు మన జీవితంలో భయం ఉంటే ఏం భయం ఉండాలి? దేవుడు అంటే భయం అంటే ఏం కాదు. దేవుడు అంటే భయం ఉంటే నువ్వు పాపం చేయకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. భయం అంటే నువ్వేం చేయకూడదు? పాపము చేయకూడదు. చాలా మంది భక్తులు ఉంటారు ఈ లోకంలో. అసలు భక్తుల గురించి ఆలోచిస్తే క్రిస్టియానిటీ వారి భక్తి కింద చాలా తక్కువ ఉంటుంది. ఏం ఫీల్ అవ్వద్దు మనం. వాళ్ళు 4 గంటలు ఇస్తారు, 5 గంటలు ఇస్తారు, బడి ఉంటుంది, ఇది ఉంటుంది, బడి ఉంటుంది, అన్నీ కూడా మా వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి. ఆ 4 గంటల చల్లడం మునిగేస్తారు. మనం మునగం, అదేమి ఇబ్బంది. భక్తి కొలమానం నీ భౌతికమైన విషయాల మీద ఎప్పుడు ఆధారపడదు. దేవునికి స్తోత్రం. భక్తి కొలమానము భయము ఎక్కడ ఆధారపడింది అంటే ఆంతరికంగా జీవితం మీద ఉంటుంది. దేవుడు అన్నా, సొసైటీ అన్నా, సంఘం అన్నా, పెద్దలన్నా, తల్లిదండ్రులన్నా, దేవుడు అన్నా నువ్వు భయం కలిగి ఉంటేనే. సొసైటీ ఏమనుకుంటే నాకేంటి, అసలు ఆ ఆలోచన కరెక్ట్ కాదు. ఎవరేమనుకుంటే ఏంటి, లేదా ఎవరు నాకు పెడుతున్నారా ఏంటి, నేను దేనికి భయపడాలి అని అంటే దేవునికి నువ్వు భయపడకపోతే దేవుడిని నువ్వు విస్తరింపచేయడు. దేవునికి స్తోత్రం. యేసేపు ఆ రోజున తనతో మాట్లాడిన మాట ఏంటంటే ఈ పాపం చేస్తే నా దేవునికి నేనేం అవుతాను? విరోధి అవుతాను అన్నాడు కాబట్టి విస్తరింపబడేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చూసారులే నేను చేసేద్దాం అనుకుంటే విస్తరింపబడేవాడు కాదు. దేవునికి స్తోత్రం. భయం లేనటువంటి వ్యక్తులు లోపల చాలా మంది ఉన్నారు. పాపంలో ఉన్నారు, ఇంకా లోపంలో ఉన్నారు. ఎవరో అనుకుంటున్నారు దేవుడు అంటే క్రైస్తవంలో భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే భయం ఉంటుందో మన దేవుడు ఏం చేస్తాడు? విస్తరింప చేస్తాడు. ఇంకో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యం అదే 9వ అధ్యాయము 31వ వచనంలో పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో 2 డైరెక్షన్లు ఎక్కువగా మనం ఆలోచిస్తే మనం నడితే, ఒకటి దేవుని ఆత్మ, 2 దురాత్మ. ఒకటి మనుషుల్లో దేవుని ఆత్మ ఉంటుంది, మనుషుల్లో ఇంకోటి ఏముంటుంది, 2 అక్కడే ఉంటాయి. సౌల్లో ఒకరోజు ఏముంది?
దేవుని ఆత్మ ఉంది. ఒక రోజు ఇంకో రోజు ఏముంది? దురాత్మ ఉంది. ఆ సౌల్లో మళ్ళీ మళ్ళీ దురాత్మ వచ్చేయగానే సౌలు చెప్పింది కరెక్ట్గా యాక్సెప్ట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఒకరోజు సౌల్లో దేవుని ఆత్మ ఉంది. వీళ్ళందరినీ చెల్లంగి చేసేవాళ్ళు, అందరినీ సోది చెప్పేవాళ్ళు అందరినీ తోలేసింది. మళ్ళీ సౌలు ఏమొచ్చింది? వీళ్ళందరినీ పిలుచుకొచ్చి చూపించుకున్నాడు. వీళ్ళందరినీ వచ్చి పిలుచుకొచ్చి అంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించాలి. కొంతమంది మంచి సలహాలు ఇస్తారు, కొంతమంది ఏమి ఇస్తారు? దేవునికి విరుద్ధకరమైనటువంటి ఆలోచనలు ఇస్తారు. పరిశుద్ధాత్మ ఆదరణ ఆలోచన కలిగి నువ్వు నడవాలి, నువ్వు విస్తరింప చేయాలంటే. దేవునికి స్తోత్రం. మీ ఇల్లు ఎవరన్నా వచ్చి వెంటనే మీ ఇంట్లో అప్పులు ఎక్కువ అయిపోయినాయి అన్నారు అనుకోండి, ఈ గేట్ తీసి ఈ గేట్ మార్చేయమంటే అది మనం అనుకో. దేవునికి స్తోత్రం. విస్తరిస్తూ ఉంటాయి. నువ్వు గేట్ మార్చితే ఏమవుతుంది? అప్పుడు వరకు నాకు 20,000 అప్పు ఉంది, గేట్ మార్చినందుకు ఇంకో 10,000 కలిపి 30,000 అప్పు అవుతుంది అంతే. గేట్ మార్చినంటే ఊరిని ఎవరు ఇవ్వరు కదా, ఊరిని ఎవరు కట్టరు కదా, ఊరిని సిమెంట్ రాదు కదా, ఊరిని రేపు మార్చుకుంటే రాదు కదా. దాన్ని అనవసరంగా మనం కన్స్ట్రక్షన్ చేయడం కాదు, దాన్ని మళ్ళా కట్టడం వల్ల మనకి ఇంకా విస్తరిస్తే. దేవుని స్తోత్రం. చాలా మంది జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, అందుకంటే అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు, వారు దేవుని. చాలా మంది డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, దేవుని విరుద్ధంగా నడవకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు అన్నట్లు దీవించుకోరు. మా ఉన్నత